దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాల ఆట. ఎపిసోడ్ నంబర్ 29. శోభనానికి రెడీ అయిన 2 జంటలు. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కొద్దిసేపటికి మైనా భోజనం ముగించుకొని రూమ్లోకి వెళ్ళేసరికి రూమ్ శోభనం గదిలా అలంకరించి ఉంటుంది. ఆ గది చూడగానే మైనా షాక్ అవుతుంటుంది. లలిత మరికొన్ని మల్లెపూల మాలలు ప్లేట్లో పెట్టుకుని ఆ రూంలోకి వస్తుంది. ఏంటి లలిత ఇదంతా? ఈ గదిని ఎందుకు ఇలా అలంకరించారు? అని అడుగుతుంది మైనా కంగారు పడుతూ. ఇవాళ మీ శోభనం అంటమ్మా అని అంటుంది లలిత. అది విని లలిత వైపు కోపంగా చూస్తుంటుంది. అంటే ఆచార ప్రకారం శోభన ఏర్పాట్లు చేయాలని గురుస్వామీజీ గారు చెప్పారంట. అందుకే పెద్ద సార్ ఈశ్వరి మేడం నన్ను ఈ ఏర్పాట్లు చేయమన్నారు అని అంటుంది. అంతా మీ ఇష్టానికి చేయడమేనా? నన్ను ఒక్క మాట కూడా అడగాల్సిన అవసరం లేదంటనా అంటూ కోప్పడింది మైనా. తన మీద కోప్పడుతున్నావేంటి అంటూ ఈశ్వరి అక్కడికి వస్తుంది. మరి నాకు చెప్పకుండా ఈ శోభనం ఏర్పాటు చేయటమేంటండి అని అడుగుతుంది మైనా. శోభనం గది చూసిన ఆవేశంలో ఈశ్వరి మీద ఉన్న భయం బెరుకు వదిలేసి, మేమేమి ఇష్టపడి మీ శోభనానికి ఏర్పాట్లు చేయలేదు. గురుస్వామీజీ గారు చెప్పినట్టు చేయకపోతే ఈ కుటుంబంలో ఎవరికి ఏ హాని జరుగుతుందనే భయంతోనే ఈ శోభనం ఏర్పాటు చేయించాం గాని నీతో మా కొడుకు శోభనం జరగాలనే ఆపేక్షతో కాదు అంటూ మైనా మీద సీరియస్ అవుతుంది. ఈశ్వరి ఇంకా ఎక్కడ మైనా మీద ఆవేశపడుతుందేమోనని లలిత కలగ చేసుకొని, ఈ 3 రోజులు మీ జంట ఒకే గదిలో నిద్రించాలని చెప్పారు కదా మేడం. అలాగే మొదటి రోజు ఈ శోభన ఏర్పాట్లు కూడా జరిపించమని గురుస్వామీజీ గారు అక్కడే ఈ మేడం వాళ్ళకి చెప్తుంటే నేను కూడా విన్నానమ్మా. ఇక్కడ అంతా స్వామీజీ గారు చెప్పినట్టే చేస్తున్నారు కానీ ఈశ్వరి మేడం ఏమీ సొంత అభిప్రాయాలు తీసుకోవడం లేదమ్మా అంటుంది లలిత. ఈశ్వరి మాటలు, లలిత మాటలు విన్నాక మైనా మనసు కంగారు నుంచి కాస్త శాంతిచ్చింది. ఇల్లు అలకగానే పండగ కాదు కదా, అలాగే శోభనం గది అలంకరించినంత మాత్రాన మీ ఇద్దరు శోభనం చేసుకోవాలని అర్థం కాదు. ఏదైనా సాంప్రదాయాలతో పోతేనే ఈ కుటుంబానికి ఎలాంటి ఆటంకాలు ఉండవని స్వామీజీ చెప్పినట్టు చేస్తున్నాం. ఇక 4 గోడల మధ్య మీరు ఎలా ఉంటారో ఏం చేసుకుంటారనేది పూర్తిగా మీ ఇష్టం. కానీ మేం చేయాల్సింది మేం చేయాలి. అది నువ్వు తప్పు పడితే నేను ఊరుకోను అని ఈశ్వరి తనకి సీరియస్గా చెప్పి, త్వరగా తనని శోభన పెళ్లి కూతురుగా అలంకరించు అని లలితకు చెప్పి ఈశ్వరి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోగానే మైనా అలంకరించిన బెడ్ వైపు చూస్తుంది. ఆ బెడ్ కూడా మీడియం సైజులో చిన్నగా కనిపిస్తుంటుంది. ఆ రూంలో ఇంకెక్కడైనా పడుకోవటానికి వెసులుబాటుగా సోఫా సెట్ కూడా కనిపించదు. అదంతా చూసి మైనా మళ్ళీ కంగారు పడుతుంటుంది. ఈ పూలు తెచ్చింది మీకోసమే మేడం. ఆ పక్కన ఉన్న రూంలో పట్టుచీర నగలు ఉన్నాయి. మీరు వాటిని ధరించాలి అని అంటుంది లలిత. లలిత మాటలు మైనాకి కష్టంగా అనిపిస్తుంటాయి. ఒక్క 3 రోజులు ఓపిక పట్టి తర్వాత మీకు ఇష్టం లేకపోతే ఇక ఎవరి రూమ్లో వాళ్ళు ఉండొచ్చమ్మా. కానీ ఈ 3 రోజులు మాత్రం మీరు తూచా తప్పకుండా సాంప్రదాయాలు ఆచరించాలి అంటుంది లలిత. మైనా తన ఓపికకి పరీక్ష అన్నట్టుగా మనసుకి కష్టంగా అనిపిస్తున్నా సరే అని ఒప్పుకుంటుంది. రండి మేడం అంటూ లలిత మైనాని ఇంకొక రూంలోకి తీసుకువెళ్ళి శోభన పెళ్లి కూతురిగా రెడీ చేస్తుంటుంది. మరొక రూంలో జగదీశ్వరరావు గారు, సురేష్ కలిసి శ్రీమాన్కి పంచకట్టు కడుతూ శోభనం పెళ్లి కొడుకులా రెడీ చేస్తుంటారు. అసలే తనతో పెళ్లి జరిగినందుకు నాకు చిరాగ్గా ఉంటే మళ్ళీ ఈ శోభనం ఏర్పాట్లు ఏంటి డాడ్ అంటూ శ్రీమాన్ కోపాడుతుంటాడు. అంత చిరాకు ఎందుకు పడతావు శ్రీమాన్? అంకులు కూడా ఏమీ కావాలని చేయడం లేదు కదా, సాంప్రదాయాల ప్రకారం తప్పడం లేదు అంటాడు సురేష్ శ్రీమాన్కి పైజామా బటన్స్ పెడుతూ. అవును శ్రీ, జరిగిన పెళ్ళి నీకు ఇష్టం లేకపోయినా ఈ 3 రోజులు మాత్రం అన్నీ సాంప్రదాయబద్ధంగా జరగాలి అంటూ జగదీశ్వరరావు గారు శ్రీమాన్కి పంచకట్టు కట్టి రెడీ చేసి కొడుకుని కొత్తగా చూస్తూ, శోభన పెళ్ళికొడుకు డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు శ్రీ.
అని అంటాడు కొడుకు మీద అభిమానంతో. అవునన్నయ్య, నిజంగానే చాలా అందంగా ఉన్నావు అంటూ ఆర్ష కూడా అక్కడికొస్తాడు. ఇప్పుడు మీ కాంప్లిమెంట్ ఇచ్చినా రిసీవ్ చేసుకునే పొజిషన్‌లో నేను లేను. నాకసలు జరుగుతుంది చూసి ఇరిటేటింగ్‌గా ఉంది అంటాడు శ్రీమాన్. ఈ ఒక్క 3 రోజులు ఓపిక పట్టు శ్రీ. తర్వాత ఇక నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టనులే అంటూ కొడుక్కి మరీ మరీ నచ్చచెప్తుంటారు జగదీశ్వరరావు గారు. ఇక కార్తీక్ పరిస్థితి కూడా అదే. తనతో నేను శోభనం గదిలో ఉండటం ఏంటమ్మా అంటూ తల్లి మీద కోప్పడుతుంటాడు. మరోపక్క జయరాం గారే కొడుక్కి పంచకట్టు కట్టి రెడీ చేస్తుంటారు. ఈ 3 రోజులు స్వామీజీ చెప్పినట్టు చేయాలని చెప్పాం కదా కార్తీక్. ఈ 3 రోజులు నువ్వు అసలేమీ మాట్లాడొద్దు అంటూ కొడుక్కి ఇష్టం లేకపోయినా రెడీ చేసి, పల్లవి రెడీ అయిందా జయంతి అని అడుగుతారు జయరాం గారు. తనని మౌనిక రెడీ చేస్తుందండి అంటుంది జయంతి. అంటే శోభను అనగానే తను వెంటనే ఒప్పుకుందా? ఒప్పుకొని రెడీ అవుతుందా అని అడుగుతాడు కార్తీక్ అనుమానపడుతూ. ఈ శోభన ఏర్పాట్లు వద్దని నీకంటే ఎక్కువ తను మొండి చేసింది. కానీ అర్థం చేసుకునే ఆడపిల్ల కాబట్టి ఈ ఇంటికి ఎలాంటి చెడు జరగకూడదనే ఉద్దేశంతో నచ్చ చెప్తే ఒప్పుకొని రెడీ అవుతుంది అంటుంది జయంతి. అంతేనా? లేకపోతే నాతో పర్మనెంట్‌గా ఉండిపోవాలని చూస్తుందా అని తనలో తను కంగారుగా అనుకున్నాడు. టైం అవుతుందిరా, శోభనం గదిలోకి వెళ్దూ పద, ఈలోపు పల్లవి గదిలోకొస్తుంది అని చెప్పి జయరాం గారు కార్తీక్ చేపట్టుకొని ఏదో స్కూల్కి పిల్లాడిని లాక్కొని వెళ్తున్నట్టుగా కార్తీక్ని బలవంతంగా లాక్కొని వెళ్తుంటాడు. శోభనం గదిలోకి తండ్రి కొడుకుని అంత బలవంతంగా లాక్కొని వెళ్ళటం జయంతి బాధగా చూస్తూ, "హ్మ్, ఈ నలుగురు జీవితాలు ఏమైపోతాయో అర్థం కావడం లేదు" అని అనుకుంటుంది. జయరాం గారు కార్తీక్ని బలవంతంగా శోభనం గదిలోకి తీసుకువెళ్ళి, రేపు ఉదయం వరకు ఈ గది వదిలిపెట్టి రావద్దు కార్తీక్. ఈ తండ్రి మాట జవదాటటం నీకు ఇంతవరకు తెలీదు. ఇప్పుడు కూడా అలాగే ఉండు అని అంటాడు. ఎంత మొండివాడైనా తండ్రి అంటే గౌరవం కాబట్టి కార్తీక్ ఆ మాటలకు మౌనం అయిపోయి అందంగా అలంకరించిన రూమ్ని బెడ్ని చూస్తుంటాడు. కాసేపట్లో పల్లవి వస్తుంది. నువ్వు తనతో ఎలాంటి గొడవలు పడకు, తన్ని ఏడిపించకు అని మరీ మరీ చెప్పి జయరాం గారు బయటికి వెళ్ళిపోతారు. కార్తీక్ తండ్రి చెప్పింది విని చిరాకు పడుతూ లవ్ షేప్లో పూలతో అందంగా అలంకరించిన బెడ్ని చూసి ఇంకా విరక్తి చెందుతుంటాడు. జయంతి పల్లవి ఉన్న రూములోకి వెళ్ళేసరికి మౌనిక తన జడలో మల్లెపూలు పెడుతుంటుంది. పల్లవి రెడీ అయినట్టే కదా మౌనిక అని అడుగుతుంది జయంతి. రెడీ అయిందమ్మా అంటుంది మౌనిక. జయంతి పల్లవికి వెనుకగా నిలబడేసరికి తన్ని అద్దంలో నుంచి చూస్తుంటుంది. అసలు పల్లవి ఈ లోకంలోని లేనట్టుగా ఏదో ఆలోచనలో ఉండిపోయి కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది. అమ్మ మౌనిక, కిచెన్లోకి వెళ్ళి పాల గ్లాస్ తీసుకురా అంటుంది జయంతి. అలాగేనమ్మా అని చెప్పి మౌనిక వెళ్తుంది. జయంతి దగ్గరికొచ్చి లేమ్మా అంటూ పల్లవిని పైకి లేపి తన కన్నీళ్లు తుడిచి, శోభన పెళ్లి కూతురు ఇలా కంటతడి పెట్టకూడదమ్మా అని అంటుంది. సార్ ఉన్న రూంలోకి వెళ్ళాలంటే నాకు భయంగా ఉందాంటీ అని అంటుంది. వాళ్ళ నాన్నగారు కార్తీక్కి అన్నీ చెప్పారులే, నువ్వు భయపడకు. ఈ 3 రోజులు కాస్త ఓపిక పట్టు పల్లవి. ఆ తర్వాత నేను గాని మీ అంకుల్ గాని మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టము అని పల్లవికి నచ్చ చెప్తుంటుంది. పల్లవి వస్తున్న కన్నీళ్లు కంట్రోల్ చేసుకుని సరే అన్నట్టుగా సమాధానంగా తల ఊపుతుంది. ఇక అక్కడ శ్రీమాన్ శోభనం గదిలో ఓ విండో దగ్గర నిలబడి జరుగుతున్న కార్యక్రమాలకి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంటాడు. మైనా పాలమీగడ లాంటి తెల్లని శారీ మీద నిండు గ్రీన్ కలర్ బార్డర్ కలిగిన పట్టుచీర ధరించి చీరకు దగ్గట్టుగా నగలను అలంకరించుకొని జడనిండా మల్లెలు పెట్టి అప్సరసలా కనిపిస్తూ గదిలోకి పాల గ్లాస్తో అడుగుపెట్టింది. గదిలోకి తను వచ్చిన శబ్దం వినపడి కోపంతో తన వైపుకు తిరుగుతాడు శ్రీమాన్. తిరిగిన మరుక్షణమే శ్రీమాన్లో ఆ ఇరిటేటివ్ ఫీలింగ్ మాయమైనట్టుగా అయిపోతూ అపరంజి బొమ్మలా కనిపిస్తున్న శ్రీమతి మొహాన్ని మొదటిసారి తీక్షణంగా చూస్తూ ఉండిపోయాడు. పాల గ్లాస్ పట్టుకున్న మైనా కూడా తల ఎత్తి శ్రీమాన్ వైపు చూస్తుంది. తను కూడా ఆ క్షణం
శ్రీమాన్ వైపు నుంచి చూపు తిప్పుకోలేకపోతుంది. ఇప్పటివరకు సూటు బూటుతో ఉన్న శ్రీమాన్ని ఏదో ఏమరపాటుగా చూసింది కానీ, శ్రీమాన్ మొహాన్ని ఇంతవరకు పరీక్షగా చూడలేదు. కానీ ఇప్పుడు తనకు తెలియకుండానే సాంప్రదాయ వస్త్రాలు కనిపిస్తున్న శ్రీమాన్ని తీక్షణంగా చూస్తుంటుంది. ఆ క్షణం ఒకరికొకరు వారి మనసులకు తెలియకుండా ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకుంటూ ఉంటారు. కానీ అలా ఇద్దరి చూపులు ఎంతోసేపు నిలబడలేదు. శ్రీమాన్ వెంటనే తన వైపు నుంచి కోపంగా చూపు తిప్పుకుంటాడు. మైనా కూడా చూపు తిప్పి తలదించుకొని ఆ పక్కకు వెళ్ళి పాల గ్లాస్‌ని అక్కడ ఉన్న టీపాయ్ మీద పెట్టి, "నీకిష్టం ఉంటే పాలు తాగు. కాకపోతే ఇది శోభన పెళ్ళికూతురు ఇచ్చిన పాలు అనుకోకుండా మామూలుగా తాగు" అని అంటుంది. "నువ్వీ రూమ్‌లోకి రావడమే ఇష్టం లేదంటే నువ్వు తీసుకొచ్చిన పాలు తాగుతానా?" అని అంటాడు కోపంగా. "నీకే కాదు, ఈ శోభనం గదిలోకి రావటం, ఇలా అలంకరించుకొని నీ ముందుకు రావటం నాకు అంతకంటే కష్టంగా ఉంది" అని అంటుంది. "నీకు కష్టంగా ఉందేమో, కానీ నాకు మాత్రం నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది" అంటాడు శ్రీమాన్. అలా మాట్లాడడం విని తట్టుకోలేక, "మిస్టర్" అని కోపంతో గట్టిగా అరుస్తుంది మైనా. తను అలా సీరియస్ కావడం చూసి తన వైపు చూస్తుంటాడు. "నాకేదో గతి లేనట్టుగా నిన్ను పెళ్లి చేసుకుని నీ ఇంటికి వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావేంటి? పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను. నన్నేదో పురుగుని చూసినట్టుగా చూస్తున్నావు. నువ్వు నాతో అలా ప్రవర్తించే ముందు నేనొక మనిషినని గుర్తుపెట్టుకో" అంటుంది మైనా. "అబ్బో! కార్తీక్ ప్రియురాలికి రోషం బాగానే ఉందే" అని అంటాడు. "ఎస్, నువ్వు ఏదైనా అంటే పడటానికి నేను నీ భార్యని కాదు, కార్తీక్ ప్రియురాల్ని" అని అంటుంది. "కర్మ! ఏదైనా ఫ్రెష్ అంటేనే ఇష్టపడే నేను, నా ఇంట్లో నా బెడ్రూమ్‌లో నాకు కేటాయించిన ఈ శోభన గదిలో వేరొక ప్రియురాలతో ఉండాల్సిన పరిస్థితి పట్టింది" అని తిట్టుకొని బెడ్ మీద ఆరామంగా పడుకుంటాడు. ఇక ఇక్కడ కార్తీక్ తల పట్టుకొని శోభనం గదిలో కూర్చుని ఉండగా డోర్ శబ్దం వినిపిస్తుంది. తల తిప్పి అటువైపుగా చూస్తాడు. శోభనం పెళ్లి కూతురుగా పల్లవి మహాలక్ష్మిలా కనిపిస్తూ ఉంటుంది. కానీ తన అందచందాలు కార్తీక్ కళ్ళకి ఆనక పాల గ్లాస్తో వచ్చిన తనని కోపంగా చూస్తుంటాడు. అసలే పెళ్ళైన దగ్గర్నుంచి భయస్థురాలిగా మారిన పల్లవి కోపంగా ఉన్న కార్తీక్‌ని భయంగా చూస్తూ చీమ నడుస్తున్నట్టుగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పాల గ్లాస్‌తో కార్తీక్ దగ్గరికి వస్తుంటుంది. దగ్గరికి వస్తున్న తనని కార్తీక్ ఇంకాస్త కోపంగా చూస్తుంటాడు. పల్లవి బెదురుతూనే దగ్గరికొచ్చి భయంతో పాల గ్లాస్‌ని గట్టిగా పట్టుకొని కొయ్య బొమ్మలా నిలబడిపోతుంది. కార్తీక్ లేచి విసురుగా తన దగ్గర ఉన్న పాల గ్లాస్ గుంజుకున్నాడు. ఆ గుంజుకున్న విధానానికి పల్లవి గుండె ఆగిపోతున్నట్టుగా ఉంటుంది. కార్తీక్ పాల గ్లాస్‌ని దగ్గరగా తెచ్చుకొని నోటి దగ్గర పెట్టుకొని చూస్తున్నాడు. నోటి దగ్గరికి పాల గ్లాస్ వెళ్ళేసరికి పాలు తాగుతాడేమో అన్నట్టుగా పల్లవి ఏదో తెలియని ఆశతో చూస్తుంటుంది. కార్తీక్ ఆ గ్లాస్‌ని చాలా దగ్గరగా చూసి కొన్ని క్షణాలకి ఆ గ్లాస్ పట్టుకొని ఆ పక్కనే ఉన్న సింక్ దగ్గరికి వెళ్ళి గ్లాసులో ఉన్న పాలని ఆ సింకులో పారబోస్తుంటాడు. క్షణం ముందు తనలో కలిగిన చిన్న ఆశ పాలు నేలపాలవుతుంటే ఆవిరైపోతుంటుంది. కార్తీక్ తన్ని కోపంగా చూస్తూనే గ్లాసులో ఉన్న పాలని సింక్‌లో పారబోస్తుంటాడు. అది చూస్తున్న పల్లవికి కళ్ళల్లో కన్నీటి పొరలు కమ్ముతుంటాయి. కార్తీక్ ఆ గ్లాస్‌ని నిర్లక్ష్యంగా అవతలకు పడేసి తన దగ్గరికొచ్చి, "నేనొకటి అడుగుతాను. మిస్టర్ మట్టయ్య మీద ప్రమాణం చేసి నిజం చెప్తావా?" అని అడుగుతాడు. "ఏంటది?" అని పొడారిపోయిన గొంతుతో బెదురుగానే అడుగుతుంది. "నీ దగ్గర నుంచి పాల గ్లాస్ తీసుకొని నా నోటి దగ్గరకు తెచ్చుకుంటే నీ మనసులో కలిగిన ఫీలింగ్ ఏంటో మిస్టర్ మట్టయ్య మీద ప్రమాణం చేసి చెప్పు" అనంటాడు. ఆ మాటలు విని ఒక్కసారిగా తనలో భయం హై రేంజ్‌లో పెరుగుతుంది. కార్తీక్ తనలో కలిగిన ఆశని కనిపెట్టి ఇప్పుడు తన్ని ప్రశ్నిస్తూ, "అడిగేది నిన్నే, నిజం చెప్పు. లేదంటే మిస్టర్ మట్టయ్య మీద ప్రమాణం" అని మాట్లాడబోతుండగా, "వద్దు, మా నాన్నకి ఏమీ కాకూడదు. నేను నిజమే చెప్తాను" అంటుంది బెదిరిపోతూ. "అయితే చెప్పు" అంటాడు కార్తీక్. "మీరు మీరు ఆ పాల గ్లాసుని తీసుకొని నోటి వరకు తీసుకువెళ్ళేసరికి
నిజంగానే ఆ పాలు తాగుతారేమోనని ఆశపడ్డాను అని తడబడుతూ చెప్తుంది. ఆ వెంటనే తనని కొట్టడానికి కార్తీక్ చెయ్యి ఆవేశంగా పైకి లేస్తుంది. మరో దెబ్బ తన ఒంటి మీద పడబోతుందని పల్లవికి అర్థమై భయంతో ముడుచుకొని పోయి కళ్ళు మూసుకుంటుంది. కానీ ఆవేశంలో తన్ని కొట్టాలని ఎత్తిన చెయ్యిని కార్తీక్ కష్టంగా వెనుకకు తీసుకున్నాడు. దెబ్బ మీద పడకపోయేసరికి భయంతో మూసిన కళ్ళని పల్లవి నిదానంగా తెరిచేసరికి కార్తీక్ పక్కకు తిరిగి చెయ్యిని పిడికిలితో బిగించి కనిపిస్తుంటాడు. అంటే తన మీద ఉన్న కోపాన్ని ఆ రూపంలో కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. పల్లవి కన్నీళ్లు పెడుతూ, సారీ సార్, నా ప్రమేయం లేకుండానే నా మనసులో ఆ చిన్న ఆశ కలిగింది అని ఒప్పుకుంటుంది. వెంటనే తన వైపుకి ఆగ్రహంగా తిరిగి చూపుడు వేలు పెట్టి చూపిస్తూ, అలాంటి ఆశల్ని ఇంకెప్పటికీ నీలో కలగనివ్వకు అని గర్జిస్తాడు. ఆ అరుపుకి పల్లవి ఉలిక్కిపడి బెదురు చూపులు చూస్తుంటుంది. నా మనస్సు, నా శరీరం అంతా మైనా కోసమే. అసలు నేను పుట్టిందే మైనా కోసం. ఐ లవ్ హర్. సో బీ కేర్‌ఫుల్ అని వార్నింగ్ ఇస్తాడు. కార్తీక్ నోటి నుండి ఒక్కొక్క పదం వింటున్న పల్లవికి తన జీవితం ఏంటి అని తనలో తనే ప్రశ్నించుకుంటుంది. ఇక శ్రీమాన్ బెడ్డంతా ఆక్రమించుకొని పడుకుంటే, మైనాకి ఎక్కడ పడుకోవాలో తెలియక రూమ్ అంతా చుట్టూ చూస్తూ ఉంటుంది. కానీ ఆ రూమ్‌లో తను పడుకునే ఫెసిలిటీ ఎక్కడా లేక, ఇప్పుడు నేను ఎక్కడ పడుకోవాలి అని మనసులో అనుకుంటుంది. ఆరామంగా పడుకున్న శ్రీమాన్ నిలబడి తనని చూస్తూ, నాకు లైట్ ఉంటే నిద్ర పట్టదు. త్వరగా లైట్ ఆఫ్ చేసి నువ్వు కూడా పడుకుంటే బెటర్ అని అంటాడు. నేను ఎక్కడ పడుకోవాలో అర్థం కావడం లేదు అని అంటుంది. ఆ మాటకి గబుక్కున లేచి కూర్చొని, కొంప తీసి నా పక్కన పడుకుంటావా ఏంటి అని అంటాడు కంగారుగా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు మైనా బెడ్ మీద శ్రీమాన్ పక్కన పడుకోవాల్సిందేనా? అక్కడ పల్లవి కూడా కార్తీక్ పక్కన పడుకోవాల్సిందేనా? తూర్పు పడమరలాగా ఉన్న 2 జంటలు ఇప్పుడు ఒకే బెడ్ మీద జంటలుగా పడుకోవాల్సి రాబోతున్నందుకు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.